హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ 'హ్యామర్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, మా చిన్నోడికైతే సిక్స్త్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. సిక్స్త్ మంత్‌లో అన్నప్రాసన అయితే చేస్తాం కదా! వాడికి జాతకం చూపిస్తే ఈ మంత్ 13థ్ అయితే చాలా బాగుందని చెప్పారు. ఇంకా అదే ఫిక్స్ చేసేసాం. అన్నప్రాసన్నే కాబట్టి మేము ఇంట్లోనే చేయాలని ఫిక్స్ అయ్యాము. అంత గ్రాండ్ ఏం లేదు. సింపుల్‌గా అయితే చేసేద్దాం అనుకుంటున్నాము. వాడి ఫంక్షన్ ఎలా చేస్తున్నాము, వాడి ఫంక్షన్ కోసం ఏమేం థింగ్స్ తీసుకున్నాము, డెకోర్ ఎలా చేస్తాము అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొన్నయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. కొన్నయితే షాప్స్‌కెళ్ళి డైరెక్ట్‌గా తీసుకున్నాను. అవంతా నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే 13థ్ కాబట్టి 1 డే బిఫోర్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. చూపిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి ఇల్లయితే కొంచెం క్లీన్ చేసి కొంచెం క్రియేటివిటీగా ఏదో కొంచెం అనుకుంటున్నా. నేనైతే ఈరోజైతే ఇల్లయితే కొంచెం క్లీన్ చేసి కొంచెం సెటప్ చేయాలనుకుంటున్నాను. అదేంటి, ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏం లేదు, ఫస్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాలే కదా మెయిన్ లుక్ అంతా చేంజ్ చేస్తుంది. అందుకే నేను కొంచెం హాల్‌లో ఒక టేబుల్ అయితే ఉంది. దాన్ని డెకరేట్ చేయడం కోసమని కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా. కొన్నయితే డైరెక్ట్ షాప్‌కి వెళ్ళే తీసుకున్నాను. ఎందుకు అంటే అది ఎప్పటినుంచో డెకరేట్ చేయాలనుకుంటున్నాను. బట్ నేను మళ్ళీ డెలివరీకి ఆంధ్ర వెళ్ళాను, వచ్చాను. తర్వాత కూడా కొంచెం చేశాను గానీ నాకదంతా అనిపించట్లేదు. కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశా. అది ఇంకా ఆర్డర్ డిలే అయింది. ఎందుకో ఫస్ట్ టైమ్ ఇలా ఆర్డర్ డిలే అవ్వడం. నాకంత టైం లేదు. ఉన్న వాటితో ఇంకొన్ని తీసుకున్నాను. వాటితో అయితే కొంచెం డెకరేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఏంటి అది, ఎలా చేస్తాను అని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ మన ఇల్లు ఎంత క్లీన్‌గా ఉంటే మన మైండ్ కూడా అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నేనైతే అదే నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడు ఇల్లు క్లీన్‌గా ఉంచుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఆ టేబుల్ కోసం అయితే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా! చూసేద్దాం. ఫస్ట్‌లీ గ్రాస్ మ్యాట్. ఇది యాక్చువల్‌గా నేను సైడ్ అది డోర్ దగ్గర సైడ్స్ ప్లాంట్స్ అయితే పెట్టాను కొన్ని కొన్ని చిన్న చిన్నవి. అక్కడ వేసి దానికి అరేంజ్ చేద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకో ఈ టేబుల్ కూడా కొంచెం సెటప్ చేస్తే డెకరేటివ్‌గా వాడితే కొంచెం బావుంటదనిపించింది. అందుకే ఇదైతే తీసుకున్నా. ఇదైతే విశాల్ మార్ట్‌లో అయితే తీసుకున్నాను. నేను ఆన్‌లైన్‌లో చూసాను. బట్ కాస్ట్ ఎక్కువుంది. అలాగే దాని సైజ్ కూడా ఎగ్జాక్ట్‌గా రావట్లేదు. అందుకే రివ్యూ చూసి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను. బయటే తీసుకున్నాను. ఇదొకటి. అండ్ అలాగే ఇదేంటో మీకు కనిపిస్తుందా? ఇంకొకటి స్టోన్స్, వైట్ స్టోన్స్. ఇదేంటంటే చాలా గట్టిగా ప్యాకింగ్ చేశారు. ఇది ఇదైతే అమెజాన్‌లో ఆర్డర్ చేశాను నేను. హెడ్ ఫోన్స్. యాక్చువల్‌గా అక్కడ సెటప్ ఏమనుకున్నానంటే నేను బుద్ధుడి బొమ్మ కూడా ఆర్డర్ చేశాను. అది ఇంకా రాలేదు. యాక్చువల్‌గా దానికోసం అని చెప్పి ఈ వైట్ స్టోన్స్ ఇవంతా నేను ఆర్డర్ చేశాను. బట్ అది రాలేదు. ఏం చేస్తాం, ఉన్న ఈటిలతోనే అడ్జస్ట్ చేసుకొని చేయాలి. టైం ఉండుంటే ఇంకా ముందే అన్నీ అరేంజ్ చేసుకునేదాన్ని. బట్ టైం లేదు. సడన్ సడన్ ప్లాన్స్ అంతా. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను. వేసినప్పుడు చూపిస్తాను. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా! టైం వేస్ట్ చేయకుండా ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా వైట్‌వి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది గ్రామ్స్ లెక్క ఉంటది. 200 గ్రామ్స్ అనుకుంటా నేను చేసింది. బానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం. ఈ యొక్క పెయిర్ తీసుకున్నా. అంటే ఒక్కటే తీసుకోలేదు. నేను వీడియోస్‌లో సైడ్స్ అది పెట్టుకొని చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. వీలుంటే అక్కడ పెడతాను. లేదంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కింద గ్రీన్ కదా! ఇది పెట్టొచ్చు. లేదంటే తీసేస్తాను. ఇదైతే ప్రిఫర్ చేయట్లా. ఇవి హ్మ్. మీషోలోనే ఆర్డర్ చేశాను. వాల్‌వి
ఇది బెడ్‌రూమ్‌లోకని చెప్పి తీసుకున్నాను. ఆ టేబుల్ మీదకైతే కాదు. బెడ్‌రూమ్‌కి ఇదొక సెట్. ఇది 160 ఎంతో పడింది. సో, రీజనబుల్‌గానే అనిపించింది. కొంచెం బాగా కనిపిస్తాయి. ఇది ఇంకొక సెట్ అన్నాను కదా! సో, ఇది కూడా బానే ఉన్నాయి. సో, ఇవైతే హాల్‌లోనే ఇక్కడ ఎక్కడన్నా లాగి ఇచ్చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే 2 ఇన్ 1 ప్లాష్ వచ్చారు. నేను యాక్చువల్‌గా అది ఏమన్నా స్టిక్ అవుతుందేమో అనుకున్నాను. బట్ చాలా క్రియేటివిటీగా ఇచ్చారు దీనికి. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే రాలేదు. బట్ ఓకే. సో, ఇంకెందుకు. సో, టేబుల్ అయితే డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాము. అంటే నాకు టైం కూడా లేదు. సో, స్టార్ట్ చేద్దాం. నేనిక్కడ ఇవన్నీ చూపిస్తున్నానా? మా వాడు చూడండి ఇక్కడ. ఇదేంటి? దీన్ని నా ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. వీడు ఒక పక్క నుంచి కింద నుంచి లాగేస్తూనే ఉన్నాడు. సో, వీడు మేనేజ్ చేసుకుంటూ ఆ టేబుల్ అయితే నేను సెటప్ చేయాలి. సో, ఇంకెందుకు లేట్ చేసేద్దాం. సో, ఈ టేబుల్‌నయితే ఇవాళ క్రియేటివ్‌గా అయితే చేయాలనుకుంటున్నా. బట్ ఎలా వస్తుంది ఏంటని ఆఫ్టర్ డెకవర్ తర్వాత మీరు చెప్పండి. సో, ఇలా చాలా థింగ్స్ అయితే దీని మీద పెట్టేస్తూనే ఉంటారు. మా వాళ్ళు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. వాళ్ళైతే పెడుతూనే ఉంటారు. సో, అందుకే ఈరోజైతే దీన్ని మొత్తం మార్చేయాలని ఫిక్స్ అయ్యా.